కుమారస్వామి గారు స్థానిక సంస్థలకు ఇచ్చిన రిజర్వేషన్లు జీవో నెంబర్ 9ను హైకోర్టు నిన్న స్టే ఇచ్చింది కదా, దానిపైన మీ యొక్క స్పందన ఏమిటి? ఓకే, అంటే ఇప్పుడు ఈ జీవో న్యాయస్థానాలలో నిలబడదు అనేది మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. మేము అంతకుముందు హైదరాబాద్లో ఒక రౌండ్ టేబుల్ పెట్టినాము. ఆ రౌండ్ టేబుల్కు జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు, తర్వాత చిరంజీవులు ఐఏఎస్ రిటైర్డ్ వారు, మురళీ మనోహర్ ప్రొఫెసరు, ఇట్లా మొన్న చనిపోయిన ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్, ఈ మేధావులందరితోటి మేము పిలిచి మగ్దుం భవన్లో హిమాయత్ నగర్ లోపల ఈ రౌండ్ టేబుల్ పెట్టడం జరిగింది. ఆ సందర్భంగా మేము ఒకటే చెప్పినాము, దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వము జనగణనతో పాటు కులగణన కూడా చేసి బీసీ జనాభా ఎంత ఉంటారో వాళ్ళకి వాళ్ళ దామాషా ప్రకారం స్థానిక సంస్థలలో, విద్యా ఉద్యోగాలలో, అట్లనే కేంద్ర సర్వీసులలో, అదేవిధంగా శాసనసభకు పార్లమెంటుకు జరిగేటువంటి చట్టసభలకు సంబంధించినటువంటి ఎన్నికలలో బీసీల వాటా బీసీలకు ఇవ్వాలనేది మేము తేల్చి చెప్పినాం. ఇప్పటి వరకు ఏ బీసీ సంఘం కానీ ఏ రాజకీయ పార్టీ కానీ ఒక సమగ్రమైనటువంటి విధానాన్ని వాళ్ళు చెప్పలేదు. ఒక్క బీసీ హక్కుల సాధన సమితి మాత్రమే సకల రంగాలలో మేమెంతో మాకు అంత అనేది మేము చెప్పడం జరుగుతున్నది. ఎందుకోసం అంటే ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేస్తే ఒక్క తమిళనాడు తప్ప మిగతా ఏ రాష్ట్రం లోపల కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి బీసీ రిజర్వేషన్లు సక్సెస్ కాలేదు. మహారాష్ట్రలో జరిగిన ఎన్నికలలో కూడా ఎన్నికలు జరిగిన తర్వాత కూడా ఆ ఎన్నికలు రద్దు చేసింది. అదేవిధంగా మొన్న బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్లను కూడా పాట్నా హైకోర్టు కొట్టివేయడం జరిగింది. దాని మీద అక్కడి గవర్నమెంట్ సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. సేమ్ అట్లనే ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42%, అదేవిధంగా విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే అసెంబ్లీలో చట్టం చేయడం జరిగింది. ఆ చట్టాన్ని గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తున్నామన్నారు. వెంటనే మేము ప్రధానమంత్రి గారికి అపాయింట్మెంట్ అడుగుతున్నాం. వారు అపాయింట్మెంట్ ఇవ్వగానే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మొత్తం శాసనసభ్యులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, అన్ని బీసీ సంఘాలను కలుపుకొని తీసుకొని వెళ్ళి మోడీ గారి దగ్గర రిప్రజెంటేషన్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ అది జరగలేదు. ఇప్పటి వరకు కూడా అది జరగలే. ఈ చట్టం చేసిన తర్వాత తెల్లవారే మళ్ళీ ఈ కేవలం ఒక సంఘాన్ని మాత్రమే తీసుకొని, తమకు అనుకూలమైన సంఘాన్ని మాత్రమే తీసుకొని తమ పార్టీకి సంబంధించిన నాయకులను తరలించి జంతర్ మంతర్ వేదికగా ఒక ధర్నా చేయడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. ఎందుకోసం అంటే ప్రధానమంత్రి గారి స్పందన, కేంద్ర ప్రభుత్వం స్పందన ఏందో తెలియకుండా మనం అక్కడ రిప్రజెంటేషన్ చేయకుండా ఈ ధర్నాలకు దిగడము, అది కూడా అందరినీ కలుపుకోకుండా పోవడం అనేది అది అసంబద్ధమైనది. ఆ తర్వాత ఎందుకోసం అంటే ఇది మేము చేస్తున్నాం అనేటువంటి ఒక క్రెడిట్ కోసం పాకులాడుతున్నట్టు మాత్రమే మాకు అర్థమైంది. ఆ తర్వాత దాన్ని పట్టించుకోలేదు. ఆ కేంద్రం దగ్గర వాళ్ళు రిప్రజెంటేషన్ చేయలేదు. దాన్ని వదిలేసి మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆ ఆర్డినెన్స్ ఇప్పుడు గవర్నర్ గారి దగ్గర పెండింగ్లో ఉంది. అది ఇంకొక 2 నెలలు అయితే అది ఎక్స్పైర్ అయిపోద్ది. అది ఆటోమేటిక్గా చట్టరూపం దాల్స్తుంది. అది ఆర్డినెన్స్ బిల్లు అక్కడ ఆయన దగ్గర గవర్నర్ గారి దగ్గర పెండింగ్లో ఉండగానే మళ్ళీ 2018 పంచాయతీరాజ్ చట్టం ఏదైతే ఉందో కేసీఆర్ గారు చేసింది 285A, ఈ చట్టాన్ని సవరిస్తూ రిజర్వేషన్ల 50% రిజర్వేషన్లు అనే పదాన్ని తొలగించి రిజర్వేషన్లు ఉంటాయి అనేది దాన్ని రాసేసి దానికి అనుగుణంగా ఒక జీవో తీసుకొచ్చారు. ఆ జీవో మీద మాకు నమ్మకం లేదు. ఆ జీవో కూడా పోతుంది అనేది మేము అనుకున్నాం. కానీ మనం చెప్తే వినే పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లేదు. ఆ జీవో తీసుకొచ్చి వెంటనే షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. ఆ షెడ్యూల్ ప్రకటించక ముందే ఈ బుట్టంగారి మాధవరెడ్డి అనే ఇతను కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ అని కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ అని ఈ ఇద్దరు, వాళ్ళు ఏ పార్టీ అయినా కానీ ఈ అన్ని పార్టీలలో ఉండబడినటువంటి ఈ రెడ్డి సామాజిక వర్గము, కమ్మ, వెలమ, బ్రాహ్మణ ఈ సామాజిక వర్గాల లోపల చాలామంది బీసీలకు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నారనేది ఇంతకుముందు కూడా అర్థమైంది, ఇప్పుడు కూడా అర్థమైపోతుంది. ఈ బుట్టంగారి మాధవరెడ్డి గారు ఇక్కడ హైకోర్టులో కేసు వేయడం జరిగింది. వేసిన తర్వాత హైకోర్టు దాని మీద విచారణ చేస్తూ ఇంకా అది షెడ్యూల్ విడుదల కాలేదు, తర్వాత నోటిఫికేషన్ రాలేదు, అది ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దామనే దాని మీద దాన్ని మొన్న 8వ తారీఖుకు వాయిదా వేయడం జరిగింది. 8వ తారీఖుకు వాయిదా వేసిన ఆ క్రమంలో 8వ తారీఖు నాడు విచారణ జరిగినప్పుడు ప్రభుత్వము నోటిఫికేషన్ ఇచ్చుకోవచ్చని కూడా హైకోర్టు చెప్పింది.
ఒకవేళ వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఈ నోటిఫికేషన్ ఇవ్వకూడదు, మేము మొత్తం వాదనలు విన్న తర్వాతనే దీని మీద ఒక నిర్ణయానికి వస్తామని చెప్పేసి అని ఉంటే బాగుండేది. అలా కాకుండా మీరు నోటిఫికేషన్ ఇచ్చుకోవచ్చు అని చెప్పేసరికి 9 నాడు వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అదే రోజు మళ్ళీ మధ్యాహ్నం జరిగినటువంటి 9వ తారీఖు నాడు జరిగినటువంటి వాదనలు విన్న తర్వాత ఆ నోటిఫికేషన్ మీద స్టే ఇచ్చారు. అది ఈ ఎన్నికల మీద స్టే ఇవ్వడం జరిగింది. ఇది అసంబద్ధమైనటువంటి వైఖరి. న్యాయస్థానాలు కూడా ఈ రకంగా బీసీలతోటి దోబూచులాడడం కరెక్ట్ కాదు. ఏదో ఒకటి క్లారిటీగా ఉండాలి. ఫస్ట్ ఆ జీవన కొట్టివేయడమా, వాదనలు విన్న తర్వాత ఇట్లా నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పేసి అని బీసీలలో ఆశ రేకెత్తించడం, ప్రభుత్వాన్ని ఒక రకంగా ప్రోత్సహించడమే అవుతుంది. తీరా టైంకు ఇప్పుడు ఎన్నికలను వాయిదా వేశారు. కాబట్టి మేము అనేది ఒకటే, దీనికి సమగ్రమైనటువంటి చట్టం రావాలంటే ఇది కేంద్ర ప్రభుత్వమే చేయాలి. కేంద్ర ప్రభుత్వం చేయాలంటే ఈ రాష్ట్రం పంపించినటువంటి చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చడం ఒక్కటే మార్గం. ఇది తప్పిడిచ్చి ఇంకా ఏది కూడా ఈ బీసీలకు 42% స్థానిక సంస్థల ఎన్నికలలో కానీ, విద్యా ఉద్యోగాల్లో కానీ రిజర్వేషన్లు ఇవ్వలేవు, కాపాడలేవు. అది నిలబడేది కూడా న్యాయస్థానాల్లో ఓడిపోతుంది అనేది మా వైఖరి.